ముందుగా హెల్త్ రివ్యూ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం చేస్తూ రెడ్ క్రాస్ యోగా తరఫు నుంచి బ్యాక్ పెయిన్కు సంబంధించిన ఆసనాలు చాలా ఉన్నాయి, కానీ ఓన్లీ పడుకొని మాత్రమే ఇప్పుడు చూపిస్తాము. పడుకొని ఉన్న ఎక్సర్సైజ్ ఏవి, బ్యాక్ పెయిన్ ఎలా తగ్గుతుంది, ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఒకసారి చేద్దాం. రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి, చేతులు చాచండి. మకరం అంటే మొసలి ఎలా చేస్తుందో అలా ప్రయత్నించే చేతులు చాచాలి. రెండు కాళ్ళను మూమెంట్ చేయాలి. ముందుగా 1 2 3 4 5 6 7 8 9 10 దగ్గరగా డౌన్ చేసి ఉంచండి. రెండు కాళ్ళను డౌన్ చేసి పొట్ట దగ్గరగా ఉంచే ప్రయత్నించండి. పొట్ట వైపు రెండు మోకాళ్ళు పొట్ట వైపు రాగాలి, కాలు పైన కాలు ఉండాలి, తల అటువైపు ఉండాలి. ఎస్, ఇప్పుడు మీ మనసు అంతా కూడా స్పైన్ పండుగ ప్రయత్నించేద్దాం. మోకాలు ఎంత పొట్టకు దగ్గరగా వస్తే అంత బాగా ప్రభావం పడుతుంది. స్పెషల్గా L3, L4, L5 మీద ప్రభావం పడే ఆసనాలు మకరాసనం చేస్తున్నాము. దీంట్లో మీరు అవసరమైతే పొట్ట మూమెంట్ చేసుకోవచ్చు. కపాలభాతి 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకో సైడ్ ప్రయత్నం చేయండి. స్లోగా అటువైపు తిప్పే ప్రయత్నం చేయండి. మకరాసనంలో రెండు కాళ్ళు డౌన్ చేసి ఉంచే ప్రయత్నం చేయండి. మోకాలు పొట్టకు దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయండి. తల ఇటువైపు తిప్పండి. కాలు పైన పాదం ఉంచండి. తల కంప్లీట్ ఇటువైపు ఉంచి పొట్ట మూమెంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మది రిలాక్స్ అవ్వండి. కాళ్ళు చాచండి, రిలాక్స్ అవ్వండి. సెకండ్ పోజ్ మళ్ళీ వేద్దాం. ఇవన్నీ సింపుల్ ఎక్సర్సైజ్, అందరు చేసే వీలుగా ఉండే ఎక్సర్సైజ్. దీంట్లో అడ్వాన్స్ ఉన్నాయి. అవి అడ్వాన్స్ రాను చేసుకోవచ్చు. బాడీ పర్మిట్ బట్టి ఎట్లా బాడీ అనుమతిస్తే అట్లా ప్రయత్నం చేయొచ్చు. అయితే ఓన్లీ సింపుల్ మాత్రమే చూపిస్తాం. ఇప్పుడు ఒక పాదం తీసుకెళ్ళి, ఒక కాలు తీసుకెళ్ళి ఇంకో కాలు పైన మోకాలు పైన పెట్టండి. పాదాన్ని రెండు చాచండి. స్లోగా ఒక సైడ్ డౌన్ చేసి ఉంచండి. నెమ్మదిగా డౌన్ చేసి ఉంచాలి. నడుము తిప్పే ప్రయత్నించండి. స్లోగా డౌన్ చేయండి. ఇంకా మోకాలు తగలాలి, నేలకు తగిలే ప్రయత్నించేయండి. బాడీ అంతా రిలాక్సేషన్గా ఉంచే ప్రయత్నించాలి. మోకాలు ఇంకా నేలకు తగలేతాలి. ఇంకా డౌన్ చేయి. చేతితో చేయి కలుపమ్మ. ఆ చేయి తీసుకెళ్ళి ఈ చేతితో కలుపు. ఎస్, ఇప్పుడు తిరుగు. మళ్ళీ చేయి తీసుకెళ్ళి అక్కడ ఉంచే ప్రయత్నించాయి. ఎస్, గుడ్. మోకాలు నేలకు ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 10. వీలంత వరకు మూమెంట్ చేసుకోవచ్చు. నెమ్మది రిలాక్స్ అవ్వండి. ఎంతసేపు అయినా ఉండొచ్చు. మీ పరిస్థితిని బట్టి, మీ బాడీ పరిస్థితిని బట్టి, శరీర పరిస్థితిని సేపు ఉండొచ్చు. మొత్తంలో అక్కడ కవర్ ఇచ్చే ప్రయత్నించే. రెండు కాళ్ళు మళ్ళీ చాచి రిలాక్స్ అవ్వండి. ఇంకో కాలు చేయాలి. రెండు కాళ్ళు చాచండి. పాదం తీసుకెళ్ళి మోకాల పైన గట్టిగా ఒత్తి పెట్టి ఉంచండి. రెండు చేతులు చాచి ఉంచి బాడీ మూమెంట్ చేయండి. నడు మూమెంట్ చేయండి. అటువైపు ఇటువైపు. 1 నెమ్మది డౌన్ చేసి ఉంచండి. చేయి తీసుకెళ్ళి అక్కడ కలిపే ప్రయత్నం చేయండి. చేతితో చేయి కలపండి. 1 2 3 4 5 6 7 8 9 10. అట్లాగే ఉండే ప్రయత్నించండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్ అవ్వండి. రెండు కాళ్ళు చాచి రిలాక్స్ అవ్వండి. ఒక 3 ఆసనాలు చూపిస్తాను. ఇందులో కూడా ఇంకొక ఆసనం చేద్దాం. విపరీత మకరాసనము. ముసలి జంతువును పట్టుకుంటే ఎలా తిరుగుతుంది. చేతులు చాచండి. రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి. కాలుతో కాలు చుట్టండి. ఒక కాలుతో ఇంకో కాలు చుట్టే ప్రయత్నం చేయండి.
కాలు పైకెత్తి నెమ్మదిగా చుట్టండి, చేతులు చాచండి. ఎస్, చేతులు చాచేసి మళ్ళీ మూమెంట్ చేయండి ఒక 10 కౌంట్ వరకు. 1 2 3 4. బాధతో ఉన్నప్పుడు నెమ్మదిగా ప్రయత్నం చేయాలి. 5 6 7 8 9 10. అక్కడ డౌన్ చేసి ఉంచండి. కాలు అటువైపు, తల ఇటువైపు. మళ్ళీ చేతులు మూమెంట్ చేయండి, చేయి మూమెంట్ చేయండి, చేతి వచ్చి కలపండి. 1 2 3 4 5 6 7 8 9 10. అట్లాగే ఉండండి. 1 2 3. చేతి ఇటువైపు ఉంచేసి మనసు అంతా నడుము పైన ఉండాలి. కళ్ళు మూసుకొని మీ మనసు స్పైన్ నుంచి ప్రయత్నించండి. ఎక్కడ ప్రభావం గమనించాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్ అవ్వండి. చాలు, కాళ్ళు చాచి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ కాలుతో కాలు చుట్టండి, 2 చేతులు చాచండి, మళ్ళీ మూమెంట్ చేయండి. బ్యాక్ పెయిన్ కోసము ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. విపరీత మకరాసనము. చేతులు చాచి ఉంచి మూమెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్ చేసి ఉంచండి. చేతితో ఆ చేయి ఈ చేతితో కలిపి ప్రయత్నించేయండి. నెమ్మదిగా చేతితో చేయి కలిపి ప్రయత్నించేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. అట్లాగే ఉంచండి. ఇంకో సైడ్ తిప్పండి. 2 కాళ్ళు అట్లాగే ఉండాలి. ఇంకో సైడ్ నెమ్మదిగా అటువైపు తిప్పే ప్రయత్నించండి. కాళ్ళు 2 కూడా అటువైపు తిప్పాలి. స్లోగా తిప్పడానికి ఎంత స్లోగా తిప్పితే అంత ప్రభావం పడుతుంది. బ్యాక్ పెయిన్ తగ్గడానికి అవకాశం. కంప్లీట్ డౌన్ చేసి ఉంచండి. అటువైపుగా నడుము బాగా తిరగాలి. స్లోగా డౌన్ చేయండి. 2 కాళ్ళు నేలకు తగిలే ప్రయత్నం చేయాలి. మళ్ళీ చేతితో చేయి కలిపి మూమెంట్ చేయండి. చేతితో చేయి మూమెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ చేతులు అలా ఉంచేసి కొద్దిసేపు అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15 16 17 18 19 20. 2 కాళ్ళు చాచి రిలాక్స్ అవ్వండి. 2 కాళ్ళు చాచండి, రిలాక్స్ అవ్వండి. వీటికి కౌంటర్ పోజ్ వేయాలి. 2 కాళ్ళు ఫోల్డ్ చేసి సేతుబంధాసనం చేయాలి. 2 కాళ్ళు ఫోల్డ్ చేసేసి నెమ్మదిగా నడుము కింద చేతులు ఉంచేసేసి పైకెత్తే ప్రయత్నించేయండి. బాగా పైకెత్తాలి. వీటి కౌంటర్గా, ఎందుకంటే ట్విస్టింగ్ చేసాం కాబట్టి సెట్ అవుతాయి లోపల ఉన్న వెంకలన్నీ కూడా, పూసలన్నీ కూడా. దీంట్లో మీరు కపాలభాతి ప్రాణాయం చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 10. రిలాక్స్. ఫస్ట్ నిరాళంబాసనం వేయండి. ఇలా వండేసేసి గాలి పీల్చుకొని లాంగ్ బ్రీత్ ఇన్హేల్, ప్రెస్ యువర్ స్టమక్, క్లోజ్
కంప్లీట్. స్లోలీ ఎక్సేల్. మళ్ళీ ఒక్కసారి ప్రయత్నించేయండి. డూ ద వన్ మోర్ టైం. గాలి పీల్చుకొని నొక్కుతూ ఉండాలి పొట్ట భాగాన్ని, వెన్నెముకను గట్టిగా నేలకు నొక్కుతూ ఉండాలి. రిలాక్స్ అవ్వాలి. ఒక కాలు మూమెంట్ చేయండి. వన్ లెగ్ మూమెంట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకో కాలు అదర్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10. Both legs at a time. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రెండు చేతులు కింద ఉంచేసి రెండు కాళ్ళు బోత్ లెగ్స్ ఫోల్డ్ చేసేసి బోత్ లెగ్స్ నడుము తిప్పండి. అటువైపు ఇటు తిప్పే ప్రయత్నం చేయండి. బ్యాక్ పెయిన్ వాళ్ళకి ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. ఇటు సైడ్ అటు సైడ్, దిస్ సైడ్ దట్ సైడ్. 1 2 బాడీ కిందికి వెళ్తుంది, వెళ్ళనివ్వండి. వీలైనసార్లు ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా ఎంత స్లోగా చేస్తే అంత రిజల్ట్ వస్తుంది, మంచి రిజల్ట్. బాగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ చేయొద్దు, కొంచెం చేసి వదిలిపెట్టి ప్రయత్నించేయండి. ఇలా ఓ 10 టైమ్స్ కానీ 20 టైమ్స్ కానీ ప్రయత్నం చేసుకోండి. బాడీ పరిస్థితిని బట్టి చేయాలి. రిలాక్స్ అవ్వండి. ఎస్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ కోసము సింపుల్ ఆసనాలు చూపిస్తాను. అడ్వాన్స్ ఉన్నాయి. ఎంత చేస్తే అంత వస్తుంది. మన బాడీ పరిస్థితిని బట్టి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఓన్లీ సింపుల్ ఆసనాస్. భుజంగాసనం చేద్దాం. కోబ్రా పోజ్. నెమ్మదిగా అప్ పైకెత్తి ప్రయత్నించే. కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. ఎక్కడ మీకు బాధ ఉందో అక్కడ ఉంచే ప్రయత్నించేయండి. మీరు ఎంతవరకు లేవగలిగితే అంతవరకు లేచే ప్రయత్నించేయండి. బాడీ పరిస్థితిని బట్టి అలా ఉండాలి. ఇలా 30 కౌంట్ కానీ 20 కౌంట్ కానీ 10 కౌంట్ కానీ చేసుకోండి మనసులోనే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 10. రిలాక్స్ అవ్వండి. ఇది 2 సార్లు కానీ 3 సార్లు కానీ చేసుకోవచ్చు మీ బాడీ పరిస్థితిని బట్టి. ఇంకొక ఆసనం కూడా ప్రయత్నం చేయండి. 2 చేతులు కింద ఉంచే ప్రయత్నం చేయండి. స్టమక్. ఎస్. 1 లెగ్ అప్. ఒక కాలు పైకి ఎత్తండి, అలా ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇంకో కాలు పైకి ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. 2 కాళ్ళు పైకి ఎత్తి ప్రయత్నించే. బోత్ లెగ్స్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మది రిలాక్స్ అవ్వండి. ఇవి బ్యాక్ పెయిన్కు బాగా పనిచేస్తాయి. బ్యాక్ పెయిన్ వరకు రిలాక్స్గా ఉండే ప్రయత్నించేయండి. హాయిగా అలాగుండేసేసి నెమ్మదిగా గాలి పీల్చి వదులుతూ ఉండండి. సింపుల్ ఆసనాలు చూపెట్టాను. ఇంకా చాలా ఆసనాలు ఉన్నాయి. నిలబడే ఆసనాలు ఉన్నాయి, వెలికలు పడుకున్న ఆసనాలు ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ బాధగా ఉన్నటువంటి వాళ్ళకు, ఫ్యాట్గా ఉన్నటువంటి వాళ్ళకు, ఈజీగా చేసే వాళ్ళకు ఈ ఆసనాలు పనిచేస్తాయి. రకరకాల ఆసనాలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మాత్రం ఓన్లీ సింపుల్ మాత్రమే చూపించాను. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకొంచెం అడ్డుగా చూపిస్తే ప్రయత్నం చేద్దాం.